పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఎండలతో టారెత్తిపోతున్న తెలుగు రాష్ట్రాలని వర్షాలు వణికించేటువంటి పరిస్థితి ఉంది. అన్నిటికీ మించి పిడుగులతో కూడినటువంటి వర్షం ఇప్పుడు బెంబేలెత్తిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అలానే రాయలసీమలో కొన్ని జిల్లాల్లో తీవ్ర స్థాయిలో పిడుగుపాతం కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది? ఎందుకంటే ఈరోజు ఉదయం వరకు ఒక విధంగా ఉన్నటువంటి వాతావరణం మధ్యాహ్నం నుంచి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. హైదరాబాద్లో అయితే ఈదురు గాలుల దెబ్బకి బీభత్స వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఈ పిడుగుపాటుకి కారణం ఏంటి? వాతావరణంలో వచ్చిన మార్పులు ఏంటి? ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్టు. రెడ్ అలర్ట్, పింక్ అలర్ట్ కూడా ఇందులో స్పెషల్గా సూచించారు. రెడ్ అలర్ట్ విషయంలో రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు, అనంతపురం, సత్యసాయి జిల్లా, అలానే అన్నమయ్య జిల్లా, ఈ 4 చోట్ల కూడా పెద్ద ఎత్తున పిడుగులు పడేటువంటి అవకాశం, ప్రమాదం ఉందని చెప్పని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతకు మించినటువంటి డేంజర్లో ఉన్నది కర్నూలు, పింక్ అలర్ట్లో ఉంది. వైడ్ స్ప్రెడ్ థండర్ ఫార్మ్స్ అండ్ రెయిన్స్ అని చెప్పని ఇక్కడ హెచ్చరికలను జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు, ముఖ్యంగా పొలాల్లో ఉండేటువంటి రైతులు ఆరు బయట ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు వర్షం పడేటువంటి సమయంలో అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ 4 జిల్లాలకి సంబంధించి ఒక హై అలర్ట్ నెలకొని ఉంది అని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలానే ఇటు మిగతా జిల్లాలో చూస్తే ఈ బ్లూ అలర్ట్ ఉన్నటువంటి చోట్ల కొద్దిగా వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ జిల్లా, ఈరోజు విజయవాడ అంతా వర్షం పడిందని చెప్పి సమాచారం వస్తుంది. పల్నాడు జిల్లా, నంద్యాల జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా, మిగతా గ్రీన్ జోన్స్ అన్నింటిలో కూడా తేలికపాటి జల్లులు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువైపు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో మాత్రం ఎలాంటి వాతావరణపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి ఛాన్సెస్ లేవని చెప్పని వాతావరణ శాఖ చెబుతుంది. అలానే మరొక అంశం ఏంటంటే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఈ ఫుల్ రిపోర్ట్లో ఇటు హైదరాబాదు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది. ఈ రెడ్, ఆరెంజ్ కనిపిస్తున్నటువంటి మార్క్స్ అన్ని కూడా పిడుగులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలుగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఒకటి వాతావరణ సమీకరణ అంటే వాతావరణంలో గాలి కన్వర్జన్, విండ్ కన్వర్జెన్స్ అనేది జరుగుతూ ఉండడం అనేది, అంటే లోతట్టు ప్రాంతాల నుంచి గాలిని ఆకర్షించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బంగాళాఖాతం నుంచి ఇటు అరేబియా సముద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున గాలులు విసిరేటువంటి అవకాశం ఉంది. దానివల్లనే వర్షాలు కూడా పెద్ద ఎత్తున పడుతున్నాయి అనేటువంటి సంకేతాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాబట్టి ఇవాళ రేపు ఉదయం వరకు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ప్రధానంగా వ్యవసాయ పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా, వ్యవసాయ పనులకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలానే వర్షాలు పెద్ద ఎత్తున పడేటువంటి క్రమంలో ఇళ్ల విషయంలో అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం ఇది ఎండాకాలం ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు విండ్ షవర్స్ రూపంలో వచ్చేటువంటి మార్పులు ఇటువంటి వర్షాలను తీసుకొస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకి సంబంధించి ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దాదాపు 24 గంటల పాటు ఈ వాతావరణమే కొనసాగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత కొంత తెరపునిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా పరిస్థితుల్లో చూస్తే కూడా వాతావరణ పరంగా, భౌగోళికంగా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఎండలు విపరీతంగా పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ వాతావరణం మార్పు తర్వాత ఈసారి సమ్మర్లో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి స్కోప్ కూడా ఉంది. కాబట్టి ప్రజలు ఆ ఉష్ణోగ్రతలకు ప్రిపేర్ అయి ఉండాలి. ఈ భారీ వర్షాలకు కూడా ప్రిపేర్ అయి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఎక్కువ జిల్లాల్లో పిడుగుపాట్లు అనేది చాలా వరకు కలవరపాటు గురి చేస్తున్నటువంటి అంశం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలు మేజర్గా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.